స్తుతి విడుదలను తెస్తుంది. And we want to continue to look at the tremendous power that can come into our lives if we learn how to praise God in all situations. అన్ని పరిస్థితులలో మనం దేవుణ్ణి ఎలా స్తుతించాలో నేర్చుకుంటే మన జీవితాల్లోకి వచ్చే అద్భుతమైన శక్తిని గురించి చూడటం మనం కొనసాగిద్దాము. God allows Satan to harass and trouble his children in many ways. సాతాను దేవుని బిడ్డలను అనేక విధాలుగా ఇబ్బంది పెట్టడానికి, వేధించడానికి దేవుడు అనుమతిస్తాడు. Why do you think God allows that? దేవుడు దాన్ని ఎందుకు అనుమతిస్తాడని మీరు అనుకుంటున్నారు? God is wise and he can destroy Satan in a moment if he likes. దేవుడు జ్ఞానము గలవాడు. ఆయనకిష్టమైతే సాతాన్ని ఒక్క క్షణంలో నాశనం చేయగలడు. But he doesn't do it because he accomplishes something good through it. కానీ ఆయన అలా చేయడు. ఎందుకంటే దాని ద్వారా ఆయన కొంత మంచి జరిగేటట్లు చేస్తాడు. That's why he's permitted Satan to continue to exist. అందుచేతనే సాతాను ఉనికిలో ఉండటానికి ఆయన అనుమతించాడు. Fire, for example, is dangerous, but fire can purify gold. In the same way, God can use the trials and the persecutions and the oppression that Satan can bring upon his children to purify them, just like gold is purified. ఉదాహరణకు అగ్ని ప్రమాదకరమైనది, కానీ అగ్ని బంగారాన్ని పుటమి వేయగలదు. అదేవిధంగా ఆయన బిడ్డలపై సాతాను తీసుకురాగలిగే శోధనలను, హింసలను, బాధలను ఆయన వారిని పవిత్రపరచడానికి వాడగలడు. But we have to react in a proper way, in a good way, to those trials and temptations. కానీ మనం ఆ శోధనలకు, శ్రమలకు సరైన విధంగా, మంచి విధంగా స్పందించాలి. And the right way to react, if we have faith, is with a spirit of praise. మనకు విశ్వాసం ఉంటే స్పందించడానికి సరైన మార్గము స్తుతితో కూడిన ఆత్మను కలిగి ఉండటము. Lord, I will not complain here. I'm suffering perhaps. I'm going through a difficult time, but I will not lose my faith. ప్రభువా, ఈ విషయంలో నేను ఫిర్యాదు చేయను. నేను శ్రమను అనుభవించవచ్చు, కష్టమైన సమయం ద్వారా వెళ్ళవచ్చు, కానీ నా విశ్వాసాన్ని నేను కోల్పోను. God is on the throne. The devil's been defeated on the cross. My sins are forgiven. My past is blotted out. I'm on my way to heaven. Jesus is my Lord, my heavenly bridegroom. దేవుడు సింహాసనంపై ఉన్నాడు. అపవాది శిలువలో ఓడించబడ్డాడు. నా పాపాలు క్షమించబడినవి. నా గతం తుడిచివేయబడింది. నేను పరలోకం వెళ్ళబోతున్నాను. యేసు ప్రభువు నా పరలోక వరుడు. దేవుడు సమస్తమును నా మంచి కొరకే చేస్తున్నాడు. And God is making everything work together for my good. And when we remain in a spirit of thanksgiving and praise like that in every situation, do you know what happens? I want to show you a wonderful verse in Psalm 50. ప్రతి పరిస్థితిలోనూ మనం అటువంటి కృతజ్ఞతాస్తుతులు గల ఆత్మతో ఉంటే ఏమవుతుందో మీకు తెలుసా? 50వ కీర్తనలో మీకొక అద్భుతమైన వచనాన్ని చూపించాలనుకుంటున్నాను. In Psalm 50, the last verse, Psalm 50 verse 23, we read this. 50వ కీర్తన చివరి వచనమైన 23వ వచనంలో మనం ఇలా చదువుతాము. The one who offers a sacrifice of thanksgiving honors me, says the Lord, and makes a way for me to show him my deliverance. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనుపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. That is the literal translation of that verse. అది ఆ వచనము యొక్క అక్షరానుసారమైన అనువాదము. That anyone who offers a sacrifice of thanksgiving honors God, and in doing that, he makes a way for God to show him God's deliverance or salvation. స్తుతియాగము అర్పించేవాడెవడైనను దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. అలా చేయటం ద్వారా దేవుడు అతనికి ఆయన విమోచనను లేక రక్షణను చూపించడానికి మార్గము చేసుకుంటున్నాడు. Now what does that mean? That means that if you're in a tight spot right now and you want God to deliver you from it, you have to make a way for God to show you that deliverance, for God to bring that deliverance. అయితే దాని అర్థమేంటి? దాని అర్థము మీరిప్పుడు కష్టమైన పరిస్థితిలో ఉంటే దేవుడు దాని నుండి మిమ్మల్ని విడిపించాలని మీరు అనుకుంటే ఆ విడుదలను దేవుడు మీకు చూపించడానికి, ఆ విడుదలను మీకు ఇవ్వడానికి మీరొక మార్గము సిద్ధం చేసుకోవాలి. God will do the deliverance, but God
cannot do that until you open a way for him. దేవుడు విడుదల చేస్తాడు, కానీ మీరాయన కొరకు మార్గం తెరిచే వరకు ఆయన దాన్ని చేయడు. And the way we open the way is by praising the Lord. That's what it says here. The one who offers a sacrifice of thanksgiving makes a way for God to bring a deliverance in that situation. మనం మార్గం తెరిచే విధానం ప్రభువును స్తుతించడం ద్వారా. ఇక్కడ అదే చెప్పబడింది. స్తుతియాగం చేయువాడు ఆ పరిస్థితిలో దేవుడు విడుదలను తేవడానికి మార్గము తెరుస్తున్నాడు. This means that there are many situations out of which we could have been delivered if we had praised God instead of complaining against people and against the devil. దానర్థము మనం ప్రజలకు అపవాదికి వ్యతిరేకంగా ఫిర్యాదులు చేయడానికి బదులు మనము దేవుణ్ణి స్తుతించి ఉంటే మనం అనేక పరిస్థితుల నుండి విడుదల పొందేవారము. Because praise is the mark of faith. ఎందుకంటే స్తుతి విశ్వాసానికి గుర్తు. They believed his words, they sang his praise. వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన స్తుతిని గానం చేసిరి. If you don't praise God, God can do nothing for you. మీరు దేవుణ్ణి స్తుతించలేకపోతే ఆయన మీ కొరకు ఏమీ చేయలేడు. Because you don't believe him. Without faith, it is impossible to please God. ఎందుకంటే మీరు ఆయన్ను విశ్వసించడం లేదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులై ఉండటం అసాధ్యము. But with faith, we read in Hebrews, you can shut the mouths of lions, you can put enemies to flight, you can open prison doors. కానీ విశ్వాసంతో మనం సింహాల నోళ్లను మూయగలమని, శత్రువులను పారద్రోలవచ్చని, చెరసాల తలుపులను తెరవవచ్చని మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో చదువుతాము. With faith, people even got their dead children back to life. విశ్వాసం ద్వారా ప్రజలు చనిపోయిన తమ పిల్లలను పునరుద్ధానము ద్వారా తిరిగి పొందారు. Yeah, faith is a tremendous power, and faith is manifested in praise. విశ్వాసములో బ్రహ్మాండమైన శక్తి ఉంది. విశ్వాసము స్తుతిలో కనబడుతుంది. Now, praying alone cannot deliver us out of some situations. It's good to pray when you're in a tight spot. కేవలం ప్రార్థన మాత్రమే మనలను కొన్ని పరిస్థితుల నుండి విడిపించలేదు. మీరు కష్టమైన స్థితిలో ఉన్నప్పుడు ప్రార్థన చేయడం మంచిదే. But in addition to prayer, we must learn how to praise. In other words, we must keep on praying until we reach the point where we don't have to pray anymore. కానీ ప్రార్థనతో పాటు మనం స్తుతించడం కూడా నేర్చుకోవాలి. వేరే మాటల్లో చెప్పాలంటే మనం ఇక ప్రార్థన చేయవలసిన అవసరత లేని దశ వచ్చే వరకు మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. We have an assurance in our heart that the Holy Spirit gives us a witness in our heart that God has heard our prayer. And then, what do you do after that? మన హృదయాలలోకి ఒక నిశ్చయత వస్తుంది. దేవుడు మన ప్రార్థన ఆలకించాడని పరిశుద్ధాత్ముడు మన హృదయాలలో మనకు సాక్ష్యం ఇస్తాడు. దాని తర్వాత మీరేం చేయాలి? Supposing you are asking for something, and after some time you hear a witness in your spirit that it's been granted, what do? మీరు దేనికోసమైనా అడుగుతూ ఉన్నప్పుడు కొంతసేపు తర్వాత మీరడిగినది మీకివ్వబడిందని మీ ఆత్మలో మీరు నిశ్చయత పొందారనుకోండి. అప్పుడు మీరేం చేస్తారు? Then you praise God. You thank Him. అప్పుడు మీరు దేవుణ్ణి స్తుతిస్తారు, ఆయనకు కృతజ్ఞత తెలియజేస్తారు. Faith is then born and we believe that we have received. Like Jesus said, when you pray, believe that you have received. మనం పొందామని మనం నమ్మినప్పుడు విశ్వాసం పుడుతుంది. యేసు చెప్పినట్లు మీరు ప్రార్థించినప్పుడు మీరు పొందారని నమ్మండి. You can't do that right at the beginning. But as you continue to pray, you can come to a point where you believe that you have received. Even though the answer has not yet come. You can't see the answer yet, but you praise God. కానీ మీరు దాన్ని మొదట్లోనే చేయలేరు. మీరు ప్రార్థన చేయటం కొనసాగించినప్పుడు సమాధానం ఇంకా రాకపోయినప్పటికీ మీరు అడిగిన దాన్ని పొందారన్న నమ్మకం వస్తుంది. మీరు జవాబును చూడనప్పటికీ మీరు దేవుణ్ణి స్తుతిస్తారు. And then we will receive what we pray for. And when that point comes, we stop praying and start praising God. అప్పుడు మనం ప్రార్థించిన దాన్ని మనం పొందుకుంటాము. ఆ సమయం వచ్చినప్పుడు మనం ప్రార్థన చేయడం ఆపివేసి దేవుణ్ణి స్తుతించడం మొదలు పెడతాము. That is the evidence of faith. అదే విశ్వాసం యొక్క రుజువు. And then, through that praise, we make a way for God to show us His deliverance. ఆ స్తుతి ద్వారా దేవుడు తన విడుదలను మనకు చూపించడానికి మనం మార్గము సిద్ధపరుస్తాము. Now there's a wonderful example of this in the Old Testament in 2 Chronicles and chapter 20.
దీనికి ఒక అద్భుతమైన ఉదాహరణ పాత నిబంధనలో 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయంలో ఉంది. It's unfortunate that some believers don't read the Old Testament so much. కొంతమంది విశ్వాసులు పాత నిబంధనను చదవకపోవడం దురదృష్టకరమైన విషయం. Particularly the books of Chronicles, they're not so familiar with it. ప్రత్యేకంగా దినవృత్తాంతముల గ్రంథము వారికంత పరిచయం ఉండదు. But here's a beautiful story in 2 Chronicles chapter 20, where we read of a great multitude of enemies that surrounded King Jehoshaphat. కానీ 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయంలో ఒక చక్కటి కథ ఉంది. దానిలో ఒక గొప్ప శత్రు సమూహము యెహోషాపాతును చుట్టుకొని ఉండటం గురించి మనం చదువుతాము. And when King Jehoshaphat was surrounded by such a great multitude of enemies, అంత గొప్ప శత్రు సమూహము చేత రాజైన యెహోషాపాతు చుట్టబడినప్పుడు the absolutely proper thing to do. He called the whole nation of Judah to seek God in fasting and prayer. అతడు ఖచ్చితంగా చేయవలసిన దాన్నే చేశాడు. యూదా దేశమంతటా ఉపవాస ప్రార్థన ఆచరించి దేవుణ్ణి వెదకాలని అతడు చాటింపు వేశాడు. And they prayed to God and they acknowledged 3 things. వారు దేవుణ్ణి ప్రార్థించి 3 విషయాలు ఒప్పుకున్నారు. You know what they said to God? They said in 2 Chronicles in chapter 20 verse 12. వారు దేవునితో ఏం చెప్పారో మీకు తెలుసా? వారు 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 12వ వచనంలో ఇలా చెప్పారు. They acknowledged their helplessness, they acknowledged their foolishness, and then they acknowledged their faith. వారి బలహీనతను వారు ఒప్పుకొన్నారు. వారి బుద్ధిహీనతను వారు ఒప్పుకొన్నారు. వారి విశ్వాసాన్ని వారు ఒప్పుకొన్నారు. Now these are the 3 things we need to acknowledge. మనము ఒప్పుకోవలసిన 3 సంగతులు ఇవే. It's easy to acknowledge our helplessness and our foolishness. To say, well, Lord, we've got no strength against this situation. We don't know what to do. మన బలహీనతను మన బుద్ధిహీనతను ఒప్పుకొని, ప్రభువా, ఈ పరిస్థితిలో మాకు బలం లేదు, మాకేం చెయ్యాలో తెలియదు అని చెప్పడం సులువే. That we can say in all situations. But nothing happens if you stop there. అలా మనం అన్ని పరిస్థితుల్లో చెప్పొచ్చు. కానీ అక్కడ ఆగిపోతే ఏమీ జరగదు. You got to go on and say, Lord, but we believe that you will answer us. మీరు ఇంకా ముందుకెళ్ళి, ప్రభువా, నీవు మాకు జవాబు ఇస్తావని మేము నమ్ముతున్నాము అని చెప్పాలి. Now, notice the prayer that Jehoshaphat prayed here in 2 Chronicles 20, verse 6 to 12. ఇక్కడ 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 6 నుండి 12 వచనాల్లో యెహోషాపాతు చేసిన ప్రార్థనను గమనించండి. First of all, he praised God for his sovereignty in verse 6. మొట్టమొదటిగా 6వ వచనంలో అతడు దేవుణ్ణి ఆయన సర్వాధికారమును బట్టి స్తుతించాడు. He said, Lord, you are the ruler over all the kingdoms of the nations. యెహోవా, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే అని చెప్పాడు. And then secondly, you see, this is a pattern for us for our prayer, something we can learn from Jehoshaphat. ఆ తర్వాత రెండవదిగా చూడండి, ఇది మన ప్రార్థన కొరకు ఒక నమూనా. మనము యెహోషాపాతు నుండి దీనిని నేర్చుకోగలము. Notice 7 things. First of all, he praised God for his sovereignty. 7 విషయాలు గమనించండి. మొట్టమొదటిగా ఆయన సర్వాధికారమును బట్టి అతడు దేవుణ్ణి స్తుతించాడు. He said, Lord, you're ruler of all the kingdoms of the nations, power and might on your hand, no one can stand against you. ప్రభువా, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్నెదిరించుటకెవరికినీ బలము చాలదు అని చెప్పాడు. You know, when we pray to God, it's good to remind ourselves, first of all, of the sovereignty of God. మనం దేవుణ్ణి ప్రార్థించినప్పుడు మొట్టమొదటిగా దేవుని సర్వాధికారమును గుర్తు చేసుకోవడం మంచిది. Jesus said, when you pray, pray saying, Our Father, and then what? Who art in heaven. That means the one who is sovereign ruler from heaven. మీరు ప్రార్థించినప్పుడు మా తండ్రి అని ప్రార్థించమని యేసు చెప్పాడు. పరలోకమందున్న మా తండ్రి అంటే పరలోకము నుండి పరిపాలించే సర్వాధికారము గలవాడు. Then the second thing that Jehoshaphat reminded God and reminded himself of was what God had done in past days. Verse 7. యెహోషాపాతు దేవునికి గుర్తు చేసి తనకు తాను గుర్తు చేసుకున్న రెండో విషయం దేవుడు గత దినాల్లో చేసిన వాటిని. అది 7వ వచనము. He said, Lord, aren't you the one
who drove out the Canaanites from this land, and you gave it to the descendants of Abraham forever? నీ జనులైన ఇజ్రాయేలీల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చిన వాడవు నీవే అని చెప్పాడు. See, if we remind ourselves of what God has done for us in the past, that really stirs up faith, Sometimes you're facing a very difficult situation and you feel there's no way out. చూడండి, గతంలో మనకు దేవుడు చేసిన దాన్ని గుర్తు చేసుకుంటే అది మనలో విశ్వాసాన్ని పురికొల్పుతుంది. కొన్నిసార్లు మీరు చాలా కష్టమైన పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు దీనికి పరిష్కారం లేదని మీరు భావించవచ్చు. Why don't you look back over your life and think of the many, many, many times in your life where you felt there was no way out and God made a way out? అప్పుడు మీరు మీ గత జీవితాన్ని చూచుకొని మీరు ఎన్నిసార్లు పరిష్కారం లేదనుకున్నప్పుడు దేవుడు పరిష్కారం చూపించాడో ఎందుకు ఆలోచించకూడదు? And then the third thing we read is that Jehoshaphat reminded God of his promise in his word. అది మీ హృదయంలో విశ్వాసాన్ని పురికొల్పుతుంది. మనం చదివే మూడో విషయం ఏంటంటే దేవుని వాక్యంలో ఉన్న ఆయన వాగ్దానాన్ని గూర్చి యెహోషాపాతు దేవునికి గుర్తు చేశాడు. He said, "Didn't you say, Lord, that if evil comes upon us of the sword and we stand before you in this house," verse 9, "and cry to you, you'll deliver us?" And that's another good thing to have when we are in a tight situation. 8-9 వచనాలలో నీ ఎదుట నిలువబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడల నీవు మమ్మును రక్షించుదు అని నీవు మాతో చెప్పలేదా అని దేవునితో చెప్పాడు. మనం ఒక కష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దీన్ని కలిగి ఉండటం మంచిది. Some promise from the word of God. It could be a simple promise like the one we have in Psalm 50, which says, "Call upon me in the day of trouble and I will deliver you." Call upon me in the day of trouble and I will deliver you. Say, "Lord, you promised that." దేవుని వాక్యం నుండి ఏదొక వాగ్దానము. అది 50వ కీర్తనలో ఉన్నట్లు శ్రమ దినమున నాకు మొరపెట్టుము నేను నిన్ను రక్షించేదను అనే ఒక సామాన్యమైన వాగ్దానం కావచ్చు. ప్రభువా, నువ్వు దాన్ని వాగ్దానం చేశావు, దాన్నిప్పుడు నెరవేర్చుము అని చెప్పండి. It's good to know the promises of Scripture. It's good to memorize the promises of God in Scripture so that you can quote them in prayer. It strengthens faith. It's fuel for faith. లేఖనాలలో ఉన్న వాగ్దానాలను తెలుసుకోవడం మంచిది. ప్రార్థనలో వాటిని పేర్కోవడానికి లేఖనాలలో ఉన్న దేవుని వాగ్దానాలను కంటద పెట్టడం మంచిది. అది విశ్వాసాన్ని బలపరుస్తుంది. అది విశ్వాసానికి ఇంధనం వంటిది. It's like putting fuel in the fire, then the fire burns brighter. అది అగ్నిలో ఇంధనం పోయడం వంటిది. అగ్ని బాగా మండుతుంది. You don't have any promises, then the fire of faith burns very low. మీకు వాగ్దానాలు లేకపోతే విశ్వాసమనే అగ్ని చాలా తక్కువగా మండుతుంది. And then fourthly, in verse 11, we read that he reminded God saying, "We are your inheritance." We're not just like all the other people in the world. We are your inheritance. You purchased us, and that's the fourth thing we can tell God too. Lord, you purchased us on Calvary. 4వదిగా 11వ వచనంలో మేము నీ స్వాస్యము, మేము లోకంలో ఇతర జనుల వంటి వారము కాము, మేము నీ స్వాస్యముగా ఉన్నాము, నీవు మమ్మును కొన్నావు అని దేవునికి గుర్తు చేశాడని మనం చదువుతాము. దేవునితో మనం కూడా చెప్పగలిగిన 4వ విషయం అదే. ప్రభువా, నువ్వు మమ్మును కల్వరిలో కొన్నావు. The blood of Jesus has purchased me. I am God's inheritance. You are God's inheritance, purchased by the blood of Jesus Christ on the cross. యేసు రక్తము నన్ను కొన్నది. నేను దేవుని స్వాస్యాన్ని. మీరు సిలువలో యేసు రక్తం ద్వారా కొనబడిన దేవుని స్వాస్యమై ఉన్నారు. Then fifthly, he told God what we saw earlier, Lord, we are powerless. We are weak. 5వదిగా మనం ఇంతకు ముందు చూచిన దాన్ని చెప్పాడు. ప్రభువా, మేము శక్తి లేని వారము, మేము బలహీనులము. That's another thing that we need to acknowledge. Sometimes we think we're very strong, but we're actually weak, and it's good for us to acknowledge it. అది మనం ఒప్పుకోవలసిన మరొక విషయం. కొన్నిసార్లు మనం చాలా బలవంతులమని మనం అనుకుంటాము, కానీ మనం నిజానికి బలహీనులము. అది ఒప్పుకోవడం మనకు చాలా మంచిది. Say, Lord, I'm weak. I can't handle this situation. It's too much for me. ప్రభువా, నేను బలహీనుడను. నేను ఈ పరిస్థితిని చక్కదిద్దలేను. ఇది నా శక్తికి మించినది. And then sixthly, in the same verse 12, he said, Lord, not only am I weak, I don't have any wisdom as to what to do in this situation. 6వదిగా
అదే 12వ వచనంలో, ప్రభువా, నేను బలహీనుడినే కాదు, ఈ పరిస్థితిలో ఏమి చేయాలో కూడా నాకు తెలియదు అని అతడు చెప్పాడు. See, that's also good for us to acknowledge. Instead of thinking we are clever and capable, to say, Lord, I don't have any wisdom. చూడండి, మనం తెలివైన వారమని మరియు సమర్థవంతులమని అనుకునే బదులు, ప్రభువా, నాకు జ్ఞానం లేదు అని ఒప్పుకోవడం కూడా మనకు మంచిది. The Bible says in James chapter 1, Does anyone lack wisdom among you? James 1:5. Let him ask God. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను అని బైబిలు యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో చెప్తుంది. God will give liberally. But you got to acknowledge, you got to be humble and say, Lord, I don't know how to handle this situation. That was the 6th thing. దేవుడు ధారాళముగా దయచేస్తాడు, కానీ మీరు ఒప్పుకోవాలి. మీరు దీనులుగా ఉండి, ప్రభువా, ఈ పరిస్థితిని ఎలా చక్కదిద్దాలో నాకు తెలియదు అని చెప్పాలి. అది 6వ విషయం. And the 7th, and you must finish here, he said, but our eyes are on you. We're trusting you. You see that? 7వదిగా, ఇక్కడ మీరు ముగించాలి. మా దృష్టి నీపై ఉన్నది, మేము నిన్ను నమ్ముతున్నాము, నీవే మాకు దిక్కు అని చెప్పాడు. చూశారా? Let me go through those 7 things. First of all, he praised God for his sovereignty. Verse 6. ఆ 7 విషయాలు మీకు మరలా చెప్తాను. మొట్టమొదటిగా 6వ వచనంలో అతడు దేవుణ్ణి ఆయన సర్వాధికారమును బట్టి స్తుతించాడు. Second, he reminded himself of what God had done in past days. Verse 7. రెండవదిగా 7వ వచనంలో దేవుడు గత దినాల్లో చేసిన దాన్ని గుర్తు చేసుకున్నాడు. Third, he reminded God of his promise. Verse 9. మూడవదిగా 9వ వచనంలో దేవునికి ఆయన వాగ్దానాన్ని గుర్తు చేశాడు. Fourth, he reminded God that we are your inheritance. Verse 11. నాలుగవదిగా 11వ వచనంలో మేము నీ స్వాస్యమని దేవునికి గుర్తు చేశాడు. And then in verse 12, he reminded God of 3 things. ఆ తరువాత 12వ వచనంలో అతడు దేవునికి 3 విషయాలు గుర్తు చేశాడు. First, we've got no power to handle this. మొదటిగా, దీన్ని నిర్వహించడానికి మాకు శక్తి లేదు. We have no wisdom, but we are relying on you. We are trusting you completely. మాకు జ్ఞానం లేదు, కానీ మేము నీపై ఆధారపడుతున్నాము, మేము నిన్ను పూర్తిగా నమ్ముతున్నాము. And we read in the rest of that chapter, take time to read it, the enemies were thoroughly defeated. They went out praising God. They didn't take any weapons, no bows and arrows. They just went out praising the Lord. ఆ మిగతా అధ్యాయంలో మనం ఈ విషయాలను చదువుతాము. దాన్ని చదవటానికి సమయం చూసుకోండి. శత్రువులు పూర్తిగా ఓడించబడ్డారు. వీళ్లు స్తుతిస్తూ యుద్ధానికి వెళ్లారు. వీళ్లు ఆయుధాలను, విల్లులను, బాణాలను తీసుకువెళ్లలేదు. వీళ్లు కేవలం ప్రభువును స్తుతిస్తూ వెళ్లారు. Jehoshaphat believed God, and he sent a choir of people praising God. And we read in verse 22, as they began singing and praising the Lord, exactly like it says in Psalm 50 verse 23, the Lord opened a door for them to be delivered. యెహోషాపాతు దేవుణ్ణి విశ్వసించాడు. అతడు దేవుణ్ణి స్తుతించే ఒక గాయక బృందాన్ని పంపించాడు. మనం 22వ వచనంలో ఏం చదువుతామంటే, వారు పాడటం, ప్రభువుని స్తుతించడం మొదలుపెట్టగానే ఖచ్చితంగా 50వ కీర్తన 23వ వచనంలో చెప్పబడినట్లే వారు రక్షింపబడటానికి దేవుడు ద్వారాన్ని తెరచాడు. And the enemies were defeated. Not only the enemies were defeated, we read later on in that chapter that Israel became rich with the wealth of their enemies. శత్రువులు ఓడిపోయారు. శత్రువులు ఓడిపోవడమే కాకుండా ఇజ్రాయేలు వారు వారి శత్రువుల ఐశ్వర్యంతో ధనికులయ్యారని మనం ఆ అధ్యాయంలో తర్వాత చదువుతాము. This is the secret. Whatever situation you're in, learn to praise God on the foundation of these 7 things I just mentioned. ఇదే రహస్యం. మీరు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ నేనిప్పుడే పేర్కొన్న ఈ 7 విషయాల యొక్క పునాది పైన దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోండి. And you'll find God opens a door for you to be set free. మీరు విడుదల పొందటానికి దేవుడు మీకు ద్వారాన్ని తెరుస్తాడని మీరు చూస్తారు.